ధ్యానించుటకు మీ సన్నిధికి వచ్చి ఉన్నాం నాయన. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం కూడా దినదినము క్షణక్షణము మమ్మల్ని కాపాడుతూ మా జీవితాల్లో ఈ మరొక నూతన దినమును ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రభా నీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ హృదయమును ఆయత్తపరిచి ఎత్తపడుతున్న ఈ వాక్యము చక్కగా వినుటకును, అర్థం చేసుకును, వాక్యానుసారంగా జీవించుటకును నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరి హృదయాల్లో ఏమి ఉన్నాయో సమస్తము ఎరిగినటువంటి వాడు ప్రభా. వారి వారి కోరికలు, వారి వారి అక్కలు తీర్చి, ఎవరిలో ఏమన్నా బలహీనతలు ఉంటే వాటన్నింటి కూడా తీసివేసి ప్రతి ఒక్క బిడ్డను కూడా స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక, శారీరక ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ ఆరాధన సమయంలో మా చుట్టూ కూడా నీ దూతలను కంచెగా కావలి ఉంచండి. ఎత్తబడుతున్న వాక్యం ఎత్తివేయబడకుండా అంధకార శక్తులను బంధించి దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాన్న, ఇదిగో ముఖ్యంగా ఈ నీ బిడ్డలతో వాక్యమును పంచుకున్నటకు నీ దాసుని నేను ఇక్కడ నిలువబడి ఉండగా ప్రభా, వాక్యము నీది కనుక స్వరము కూడా నీ దయిండులాగున నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ బిడ్డలతో నీవే మాట్లాడమని నీ కొరకు వేడుకొంచున్నాం ప్రభా. ఈ సమయంలో ఆది నుండి అంతవరకు మీరు అన్ని విషయాల్లో మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని మా ప్రభువు ప్రియ రక్షకుడు యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రీస్తు సంఘమా, ఈ దినము మరొకసారి మీ మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకున్నటకు నాకు కల్పించినటువంటి అవకాశం బట్టి మొదట ప్రభువునకు, ఆ తర్వాత సంఘ పెద్దలకు వందనాలు తెలుపుకుంటున్నాను. ఈనాడు మనము చదువుకున్నటువంటి పాఠ్యభాగం బట్టి మనం ముఖ్యంగా నేర్చుకొనబోయే విషయం ఏంటంటే సాక్ష్యం, టెస్టిమనీ. నేను అనేక చర్చిలకి, మన సిఎస్ఐ చర్చికి మాత్రమే కాకుండా పెంతెకోస్తు చర్చిలకి, ఎవాంజలిస్ట్ చర్చెస్కి చాలా చోట్ల వెళ్ళాను. మరి వాటిలో కొన్ని చోట్ల ప్రత్యేక ఆరాధనలో ఈ సాక్ష్యం అనేటటువంటిది కూడా ఒక భాగంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ప్రతి ఆరాధనలో 2-3 వ్యక్తులు లేచి వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్తూ ఉంటారు. కానీ ఆ సాక్ష్యాలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఏంటంటే మనుషులు సమయం ఇచ్చారు కదా అని చెప్పేసి ఏదో కథలు చెప్పుకుంటూ 2 నిమిషాలు సాక్ష్యం చెప్పంటే 20 నిమిషాలు సమయం తీసుకుని ఏదేదో చరిత్ర చెప్పుకుంటూ వస్తారు. అసలు నిజమైనటువంటి సాక్ష్యం పలికేవారు చాలా అరుదు. సాక్ష్యము కేవలము నోటి పలుకులతోటి పలికేదానికంటే మన విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా, మన జీవిత విధానం ద్వారా మనము సాక్ష్యాన్ని వెల్లడి చేయాలి. కనుక ఒక వేదాంతి రాస్తాడు, సాక్ష్యం అంటే అసలు సర్వమానవ రక్షణ సంకల్పం అంతా కూడా ఈ సాక్ష్యమైనటువంటి మహత్తర శక్తి పైన ఆధారపడి ఉందని చెప్పేసి. భక్తుడు యోహాను కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠాల్లో ఏం చెప్పాడంటే, మేము కన్నులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటుమో దానిని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. అది ఏమిటది? ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము ప్రత్యక్షమైంది. ఆ జీవవాక్యాన్ని గురించి మీకు సాక్ష్యం ఇస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, క్రీస్తును విశ్వసించినటువంటి మనమందరము కూడా క్రీస్తుకు సాక్షులం. క్రైస్తవుడు అంటే నిజంగా క్రీస్తుని వెంబడించేవాడు, కానీ ఏదో కేవలం బాప్టిసం తీసుకుని మతం పుచ్చుకొని చర్చికి వచ్చినంత మాత్రంతో క్రైస్తవుడు కాదు. క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. కనుక వీడు నిజమైన క్రైస్తవుడని లోకానికి మనం వెల్లడిపరచాలంటే మన యొక్క జీవిత విధానాన్ని, మన యొక్క క్రియలు, మన విశ్వాసము ప్రజల్లో వెల్లడిపరచాలి. అటువంటి విశ్వాసం కల సాక్ష్యాన్ని గురించి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగంలో, లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఇక్కడ శతాధిపతి. ఈ సాక్ష్యం అనేటటువంటిది 3 విధాలుగా మనం కనుగొంటాం. మొట్టమొదటిగా మనల్ని గూర్చి, అంటే నిన్ను గూర్చి నీ ఎదుటివాడు సాక్ష్యం చెప్పాలి. నీవు మంచివాడువని, చాలా మంచివాడువని, క్రీస్తు బిడ్డవని, విశ్వాసమని ఎదుటివాడు నిన్ను గురించి మంచిగా చెప్పాలి.
అది మొదటిది. తర్వాత నిన్ను గురించి నీవు సాక్ష్యం చెప్పుకోవాలి. అది ఎలాగా? కేవలం నోటితో కాకుండా మన జీవిత విధానం ద్వారా మనము ప్రభువుకు నిజమైన బిడ్డలుగా సాక్షులముగా మన జీవితాన్ని వెల్లడిపరచుకోవాలి. అది స్వకీయ సాక్ష్యం, మనంతటా సొంతంగా మనం పలికేటటువంటి సాక్ష్యం. వీటి రెండింటినీ మించిన దానికి ఇంకా దేవుడు ఒక వ్యక్తిని గురించి ఇచ్చేటటువంటి సాక్ష్యం, దేవుడు తన బిడ్డలను గురించి ఇచ్చేటటువంటి సాక్ష్యం. ఈ 3 విధాల సాక్ష్యము ఒక వ్యక్తిని ఘనపరుస్తూ ఉంటుంది. మరి ఈ 3 సాక్ష్యాలు కూడా ఇక్కడ మనం చూసినటువంటి ఈ వ్యక్తి శతాధిపతి జీవితంలో మనం చూస్తుంటాం. కనుక శతాధిపతి యొక్క సాక్ష్య జీవితాన్ని గూర్చి నిజంగా మనం తెలుసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎంతవరకు అతనిలాగా సాక్ష్యము ఇవ్వగలుగుతున్నాం, ప్రభువుని ఎంతవరకు మహిమపరుస్తున్నాం, మన ఆత్మను మనం పరిశోధించుకోగలం. కనుక ఒకసారి ఈ పాఠం చూసి బైబిల్లో ఉన్న వాళ్ళ దగ్గర తీసి చూడండి. 7వ అధ్యాయం ధ్యానిద్దాం. 1వ నుంచి 7 వరకు గల వచనములు. శతాధిపతి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు పక్షవాయువు చేత ఇంచుమించు చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ సంగతి తెలుసుకుని తను ఏ విధంగా స్వస్థత పొందుతాడని ఆలోచించి యేసు ప్రభువుని గురించి విన్నటువంటి వాడై ఆయన చేస్తున్నటువంటి మిరకిల్స్, అద్భుత కార్యములు ఇవన్నీ కూడా తెలుసుకుని ఆయన వస్తే బాగుండును, నా దాసుడు స్వస్థపడతాడనే విశ్వాసంతో తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని యేసు ప్రభువుని తీసుకురావడానికి పంపిస్తాడు. ఈ శతాధిపతి ఒక అన్యుడు, రోమా అధికారి. అన్యుడై ఉండి యేసు ప్రభువు తన దాసుని స్వస్థపడతాడని విశ్వసించడం అది ఒక గొప్పతనం. ఎందుకంటే యూదా జాతిలో పుట్టినటువంటి యేసుని యూదులే తిరస్కరించారు, యూదులే నమ్మలేదు, యూదులే సిలువకు మేకులతో కొట్టారు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమే యేసు ప్రభువుని నిరాకరించారు. అటువంటి సమయంలో ఒక అన్యుడైనటువంటి వాడు యేసుని నమ్మి తాను నాకు సహాయం చేస్తాడని నమ్మటం చాలా గొప్ప విశ్వాసం. మరి ఆ విశ్వాసంతో తాను కొంతమంది మనుషుల్ని యేసు ప్రభుని పిలుచుకున్నామని పంపిస్తున్నాడు. ఎవరు వాళ్ళు? యూదులే. తన అధికారం కింద ఉన్నటువంటి యూదులు, తాను పరిపాలించున్నటువంటి యూదులు కొంతమంది పెద్దలను పిలిచి వారి చేత ప్రభువుని పిలిపించుకోవాలని ఆశించాడు. అయితే వారు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాటలు ఒకసారి చూడండి. 4వ వచనం నుంచి, వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఈ మాటలు పలికేది యూదులు, శతాధిపతి చేత పంపబడినటువంటి యూదులు యేసు ప్రభుతో అంటున్నారు, అతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు. మొట్టమొదటిది. రెండవదిగా, అతడు మన జనులను ప్రేమించెను. మూడవదిగా, ఆ ప్రేమకు తార్కాణముగా తాను మన ప్రజలకు ఒక దేవాలయము కట్టించెను. చూడండి ఈ 3 విషయాలు.